హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? ఏదో మాట వరుసగా చెప్పొద్దండి, బాగున్నారా చెప్పండి. అందరు క్షేమంగా ఉన్నారా? ఈ అపాయకరణ పరిస్థితిలో ఉన్నాం. ఉగ్రవాదము, భూకంపాలు, ఒక పక్క కోవిడ్, నానా రకములైన కష్టాలు వస్తున్నాయి లోకానికి. రైట్, దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువుకొని మనము ముందుకెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుండి చదువుకుందాం. ఎవరైనా బిగ్గరగా చదువుతారా లేకపోతే చదవమంటారా? నన్ను సరే, నేను చదువుతాను. నాతో పాటు అందరు చదవండి, ఎందుకన్నా మంచిది, బాగుంటుంది. అందరు కలిసి చదువుదాం. రెడీ 1 2 3 స్టార్ట్. బిగ్గరగా చదవండి. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా మాకు 3 రొట్టెలు ఇమ్ము. చదవండి. కొంచెం బిగ్గరగా, కనీసం మీ పక్కన వినపడనివ్వండి. సరే, ఒకసారి తెలుగులో చదువుతాను, వినండి. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. కన్నడలో ఏముంది? కడవాగి కొడు అంటే అప్పు ఇమ్ము. అంతేనా? నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు, లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నయ్యూ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. కన్నడలో చూడండి, 8వ వచనం చూడండి. ಆದರೆ ಸ್ನೇಹದ ನಿಮಿತ್ತವಾಗಿ ಎದ್ದು ಕೊಡದೆ ಇದ್ದರು ಅವನ ಕಾಟದ ದೆಸೆಯಿಂದ. ಯಾಕೆ ಕೊಡ್ತಾರಂತೆ? ಅವನ ಕಾಟದ ದೆಸೆಯಿಂದ ಎದ್ದು ಬಂದು ಕೇಳಿದ್ದಷ್ಟು ಅವನಿಗೆ ಕೊಡುವೆನೆಂದು ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ. 9వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును. అంతేనా? అదే కదా ఉండేది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చిన్న ప్రార్థన చేసుకుని దేని వాక్యంకి వెళ్దాం ప్రియులారా. జీవము కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో సంచారము చేయండి నాయన. అయ్యా మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి. నీ మాటలో శక్తి ఉంది నాయన. ఇదిగో ప్రభువా మేము జీవిస్తున్నామని తండ్రి, నీ వరం ప్రభువా, అనుదినము నీ అనుగ్రహమే ప్రభువా. నిజమే తండ్రి, ఆయుష్కాలము నీ వరమే నాయన. మేమందరూ కలిసి నీ పాద సన్నిధిలో ఇలా చేరి నీ మాటలు వినడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ నీ పరిచర్య మాకు కావాలి. నన్ను సిలువ చాటు మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ నజరుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా. ఒకసారి నేను పైన కింద వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఈ 11వ అధ్యాయంలో అసలు ఏం జరిగింది, అసలు యేసుక్రీస్తు ఈ కథ ఎందుకు చెప్పాడు, ఈ కథలో ఉన్న మర్మం ఏంటి అని తెలుసుకునే ముందు ఒక్కసారి అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్న వినండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఎవరు? యేసయ్య ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. యేసయ్యనే ప్రార్థన చేసినప్పుడు మనం చేయాల్సిన అవసరం ఉందా లేదంటారా? యేసయ్యనే చేశారండి.
ఇంకా మనం ఖచ్చితంగా చేయవలసిన వారమై ఉన్నాం, చేయక తప్పని వారమై ఉన్నాం. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ఒక మంచి ప్రశ్న వేసెను. ఏం ప్రశ్న వేసెను? ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మా కచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇది కాంటెక్స్ట్, ఇది జరుగుతున్న నేపథ్యం. శిష్యులు వచ్చి యేసుక్రీస్తుని ఒక మంచి ప్రశ్న వేశారు. ఏం వేసినారు చెప్పండి? యేసయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. మంచి ప్రశ్న. ఇక్కడ గమనించాలి మీరు, శిష్యులు యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు చూశారు, యేసుక్రీస్తు చేస్తున్న ఆశ్చర్యకారాలు చూశారు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడ గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత శక్తిని చూస్తూ ఉన్నారు. దయ్యాలు అట్లే ఒక క్షణంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు శిష్యులు వచ్చి యేసయ్య మాకు కూడా అద్భుతాలు చేయడం నేర్పించు అని అడగట్లా, మాకు కూడా స్వస్థతలు చేసేది నేర్పి అని అడగలేదు, మాకు కూడా దయ్యాలెట్ట వెళ్ళగొట్టలు నేర్పించు అని అడగలేదు. కానీ ఒక విచిత్రమైన ప్రశ్న, మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. ఎందుకు తెలుసా? శిష్యులకు తెలుసు యేసుక్రీస్తు పొద్దున రోజు పోయి చాలా మటుకు ఆ ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు కదా, చాలాసేపు ప్రార్థన చేస్తూనే ఉంటాడు కదా, ఆ ప్రార్థనలో ఏదో శక్తి ఉందిరా, అది మాకు కూడా తెలుసుకోవాలని చెప్పి యేసుక్రీస్తుని అడుగుతా ఉన్నా, అయ్యా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు. అప్పుడు వెంటనే సీరియస్ అయినాడా? ఎరా నాలాగా ఉండాలనుకుంటున్నారు మీరు కూడా, నాలాంటి శక్తి కావాలనుకుంటారు మీరు కూడా, గురువుని మించిన శిష్యులు కావాలనుకుంటారు ఏమన్నా? శిష్యులాగా మర్యాదగా ఉండండి అన్నాడా? ఏమన్నాడండి? మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా చేయండి అని చెప్పి ఒక మోడల్ని ఇచ్చాడు. పరలోకమందున మా తండ్రి అని చిన్న మోడల్ని ఇచ్చి నేర్పించాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ గురువు కూడా తన శిష్యులు మించిపోవాలనుకోరు, కానీ యేసయ్య మాత్రమే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయాలన్నాడు. ఆమేన్. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయాలి. తెలుగులో సామెత ఉంది, గురువుని మించిన శిష్యుడు అని. అవునా? గురువుని మించిన శిష్యుడు అంటే అది కొద్దిగా తప్పు అనిపిస్తుంది చాలామందికి, కానీ యేసయ్య చాలా హ్యాపీగా అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయాలరా, మీరు నన్ను మించిపోవాలి, మీరు నాకంటే నేను చేసిన దానికంటే గొప్ప కార్యాలు చేయాలని చెప్పి యేసయ్య చాలా అద్భుతంగా మాట్లాడినప్పుడు చూడండి. ఈ ప్రార్థన నేర్పించిన తర్వాత ప్రశ్న ఏంటి? ప్రార్థన ఎలా చేయాలి ప్రభువా? ప్రశ్న. ఆన్సర్ ఏంటి? ప్రార్థన నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఒక విచిత్రమైన కథ చెప్తా ఉన్నాడండి. జాగ్రత్తగా గమనించాలి. ఒక విచిత్రమైన కథ, ఒక విచిత్రమైన నేపథ్యం. ఇది సాధారణంగా జరిగే నేపథ్యం కాదు. ఒక చిన్న కథ చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ప్రార్థన నేర్పించిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇదిగో అని స్టార్ట్ చేసి ఒక కథ. ఏం కథ చెప్తున్నాడంటే చూడండి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఈ స్టోరీ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఫస్ట్ తనకున్న ప్రాబ్లం గురించి చెప్పట్లేదు, కానీ తనకున్న రిలేషన్షిప్ గురించి చెప్తా ఉన్నాడు. అవునా? తనకున్న సమస్య గురించి మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? తనకున్న రిలేషన్షిప్ గురించి. సేమ్ లాజరు స్టోరీలో కూడా నువ్వు ఎంతగానో ప్రేమించే లాజరు చనిపోయాడు. ఫస్ట్ రిలేషన్షిప్, తర్వాత అర్థమవుతుందా? అంటే నీకేం ఫస్ట్ స్నేహితుడు అని చెప్పి తర్వాత ఆ స్నేహితుడికి ఒక ప్రాబ్లం వచ్చిందంట. ఏం ప్రాబ్లము? మధ్యరాత్రి పోయి స్నేహితుడు ధన్ అని తలుపు కొడుతున్నాడు. ఆయన బయటకు వచ్చి ఆన్సర్ చేయలేదు, కానీ ఈయన లోపల నుంచి ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి పోయి అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు అర్జెంటుగా ఒక 3 రొట్టెలు కావాలి, ఎందుకంటే మా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, చాలా దూర ప్రయాణం చేసి వచ్చాడు, అర్జెంటుగా ఒక 3 రొట్టెలు కావాలి అని మధ్యరాత్రి అడుగుతా ఉన్నాడు. మధ్యరాత్రి అడిగినప్పుడు ఈయన వచ్చి వాకిలి తెరిచి, అయ్యా నా దగ్గర రొట్టెలు లేవని చెప్పలేదు. ఏమన్నాడు? లోపల నుంచి కూర్చొని, వాకిలేసింది కనపడలేదా నీకు అన్నాడు. ఏమన్నాడు? తలుపులు వేసింది కనపడలేదురా నీకు? తలుపులు వేసినాయి కనపడలేదా నీకు? నా పిల్లలు ఇక్కడే పడుకున్నారు, డిస్టర్బ్ చేయదు, వెళ్ళిపో అన్నప్పుడు ఈ స్నేహితుడు ఏం చేసినాడంట, మళ్ళీ మాటి మాటికి అడుగుతూ ఉన్నాడంట.
అప్పుడు ఈ వ్యక్తి లేచి తన స్నేహితుడు కాబట్టి సహాయం చేయలేదంట, కానీ మాటి మాటికి సిగ్గుమాలి మరి వీడు అడుగుతున్నాడు కాబట్టి. కన్నడ ఇంక తెలుగులో మాట ఉంది, సిగ్గుమాలి అన్న మాట ఉందండి, అందుకు అంటున్నాను. సిగ్గు లేకుండా మాటి మాటికి అడుగుతున్నాడు కాబట్టి వీని కాట, వీని పీడ విరగడైపోవాలి, వీడు వీడు వీడి పోతే బాగుంటుందని చెప్పి వీని ఎట్లా పంపించేయాలని చెప్పి లేచి కావాల్సింది ఇచ్చి పంపించేశాడు. ఇది స్టోరీ. అసలు ఈ స్టోరీకి శిష్యులు అడిగిన క్వశ్చన్కి ఏమైనా సంబంధం ఉందా? శిష్యులు ఏమి అడిగారండి? ప్రార్థన చేయడం నేర్పించు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఒక విచిత్రమైన కథ చెప్తా ఉన్నాడు. కథ చెప్పి ఏమంటున్నాడంటే, మీరు ఇలాగూ ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏమండి, మధ్యరాత్రి, ఇది జరుగుతున్న సంఘటన ఎప్పుడు? ఇది పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, మధ్యరాత్రి. ఇప్పుడు సాధారణంగా మీరు ఎప్పుడన్నా మీ పక్కింటి వాళ్ళని అడిగారా? ఏమైనా అడిగారా? ఏమైనా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారా? ఏమైనా చక్కెరో ఉప్పు పెరుగో ఏదో ఒకటి, అవునా కదా చెప్పండి? మామూలుగా అడుగుతారండి, మామూలుగా అడుగుతారు, అందరూ అడుగుతారు. పక్కన ఇంట్లో అంటే అది సహజ, ఏమది మేనర్స్, అవి నేబర్హుడ్ మేనర్స్, అవన్నీ మామూలుగా అడుగుతారు. అవునా? పెరుగు అడగడమో, మరీ విచిత్రంగా చూడదండి నన్ను, మీరు అమెరికాలో పుట్టినట్టు చేస్తున్నారు. అంతే కదండి, మనం మామూలుగా అడుగుతూ ఉంటాం కదండి, మామూలుగా కదా. మామూలుగా అది ఏమంటారు, అది నేబర్హుడ్ ఏమంటారు, పొరుగువారి మేనర్స్ అవన్నీ. పండుగలు వచ్చినప్పుడు వాళ్ళు బిర్యానీ ఇవ్వడమో, మనం ఓలిగలు ఇవ్వడమో, సరే వాళ్ళకు ఓలిగ మనం బిర్యానీ ఇవ్వడమో, ఏదో ఒకటి జరగాలి. పండుగలు వచ్చినప్పుడు స్వీట్లు ఇవ్వడమో, కేకులు ఇవ్వడమో, కారాలు ఎక్స్చేంజ్ చేసుకోవడమో, ఇది జరిగితేనే ఇది మేనర్స్ ఉన్నట్లు. ఈ ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, పొరుగువారు ఇట్లా చేయడం సహజమే, కానీ ఈ వ్యక్తి పోయి మధ్యరాత్రి అడుగుతూ ఉన్నాడంట. పొరుగువారిని పొద్దున అడగడమే కష్టం, మనం మధ్యరాత్రి అడగడం ఎట్లా సాధ్యం? అసలు విచిత్రం ఏంటంటే, మధ్యరాత్రి భోజనం చేస్తాడు విచిత్రంగా. వీడు పోయి మధ్యరాత్రి రొట్టెలు అడుగుతున్నాడు ఏంటి వీడు? అంత 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 తట్టుకోలేవట్రా, కొంచెం తట్టుకుంటే అయిపోయి కదా, నీళ్ళు తాగి పడుకుంటే పొద్దున్న లేవచ్చు కదా. మధ్యరాత్రి పోయి రొట్టెలు అడుగుతూ ఉన్నాడండి. పైగా విచిత్రం ఏంటంటే, రొట్టెలు అడిగినప్పుడు వాడు ఇవ్వలేదు, అది ప్రాబ్లం. ఒకసారి ఈ సీన్ ఆలోచించండి. మధ్యరాత్రి తలుపు కొడతా ఉన్నాడు, రొట్టెలు కావాలి, తలుపు కొడుతున్నాడు. పక్కన వాళ్ళు వింటే వీడి పరిస్థితి ఏంటి? అసలు పక్కనోడు వింటే వీళ్ళ పరిస్థితి ఏంటండి? వీడు మర్యాద ఏం కావాలి? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు మీ పక్కింటి వాళ్ళని ఒక గ్లాస్ చక్కెరో ఉప్పో పెరుగు అడుగుతారండి. అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? ఉంటే ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. మరి దరిద్రం అయితే ఉన్నా ఇవ్వలేదు అనుకో, అది నువ్వు గుర్తుపెట్టుకుంటావు, అవునా లేదా? ఒకసారి అడుగుతావు, ఆమె ఉన్నా కూడా ఇవ్వలేదు అనుకో, పొద్దున ఏం చేస్తావు? ఇంక స్టార్ట్ చేస్తావు గలాట్లు. అంటే డైరెక్ట్గా గలాటు గొడవ ఆడకపోయినా పొద్దున వాళ్ళ ఇంటి ముందు కసి వేసేది, అవునంటారు కదా అంటారు. ఇవన్నీ సూక్ష్మంగా జరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ అంటే ఇవన్నీ సూక్ష్మంగా జరిగే గలాట్లు ఇవన్నీ, అవునా? ఒక్కసారి వద్దంటేనే అంత రోషం వచ్చేస్తుంది నీకు, పొరుగింటి వాళ్ళకి. ఈయన మధ్యరాత్రి అడుగుతా ఉన్నాడు. హీ హ్యాడ్ అ ప్రాబ్లం ఇన్ మిడ్ నైట్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ టైం. ఊహించని టైంలో ఊహించని సమస్య వచ్చింది. సరే, మర్యాద పోతే అడగాలని నాకు అర్థం కాని సంగతి ఏమంటే, అంత అవసరం ఏమొచ్చింది ఆ టైంలో అడగంత అవసరం అని. అది పోయి ఏమడుగుతున్నా అంటే, నాకు ఎన్ని కావాలి? 3 రొట్టెలు కావాలి అర్జెంటుగా. ఇది ఆలోచించడానికి నాకు మతికి అంతట్లేదు. అంటే మామూలుగా అయితే మనలాంటి వాళ్ళు అయితే అంతకు తెగించాం మనం. మధ్యరాత్రి మన ఇంట్లోనే పొయ్యి వెలిగించుకోవడానికి కొంచెం వెనక ముందు చూస్తాం, అవునా కదా? మధ్యరాత్రి భోజనం చేస్తున్నావేట నువ్వు దయ్యాలాగా అంటారు లేదండి. మధ్యరాత్రి మన ఇంట్లో తినడానికే మనకు నామూషి, ఇంకా పక్కింటి వాళ్ళు పోయి అడగడం ఏంటిది విచిత్రం. వీడు మధ్యరాత్రి పక్కింటి వాళ్ళకి పోయి 3 రొట్టెలు కావాలి సార్ అని అడుగుతా ఉన్నాడు. అది చాలదన్నట్టుగా లోపల నుంచి రొట్టెలు పోరా, తలుపేసింది కనపడదా నీకు అని అక్కడ అవమానపరుస్తూ ఉన్నాడు. అయినా సరే మనోడు సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉన్నాడు అంటండి. ఇలా అడిగినప్పుడు వీటికి చాలా అయిపోయి వీనికి విసిగొచ్చి లాస్ట్కి సరే తీసుకోపో తినిపో అని ఇచ్చి పంపించేశాడంట. దీన్ని ప్రేయర్కి కంపేర్ చేస్తున్నాడు యేసయ్య. అది మ్యాటర్. యేసయ్య ఏమంటున్నాడు? ఇది మీరు ప్రార్థన ఇలా చేయాలి. ఆమెను చెప్పట్లేదు ఎవరు? గట్టిగా ఆమెను చెప్పండి. సరే, ఇక్కడున్న కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, గమనించండి. చాలామంది ఏమంటారంటే,
ఈ స్నేహితుడు బహుశా, అంటే కొంతమంది కామెంటేటర్స్ మనకి అర్థం కావడానికి ఏమంటారంటే, ఈ స్నేహితుడు బహుశా దెబ్బలు తిని వచ్చింటాడేమో, లేకపోతే ఈ స్నేహితుడు బహుశా అనారోగ్యంతో ఉన్నాడేమో, ఖచ్చితంగా అప్పుడు ఆహారం అవసరం ఉందేమో, అందుకే ఆయన అంతగా అడగాల్సి వచ్చిందేమో అని ఒకరు అంటారు. లేదా ఇంకొకరు ఏమంటారంటే, ఇంకొక రకంగా ఏమంటారంటే, ఇంటికి స్నేహితుడు వచ్చినప్పుడు ఆ భోజనం పెట్టకపోతే అది అగౌరవం, అది మర్యాద పోయినట్టు అవుతుంది, ఖచ్చితంగా ఎట్లో ఒకటి ఖచ్చితంగా చేసి అన్నం పెట్టాలి అని ఆయన పోయి అడిగినాడేమో. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈయనకి ఒక అనూహ్యమైన సమస్య వచ్చింది, ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? యేసుక్రీస్తు ఇందాక ప్రార్థనలో ఏం నేర్పించా చెప్పండి? మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయమన్నాడు. ఏం ప్రార్థన చేయించిన? గివ్ us టుడే అవర్ డైలీ బ్రెడ్. రాత్రి చూస్తే ఇంట్లో అన్నం లేదు, పొద్దున్న చూస్తే ప్రార్థన అనుదిన ఆహారం మాకు దయచేయ ప్రభువా, ఇచ్చేసినాడు దేవుడు. ఈ ప్రాబ్లము అనుదిన ఆహారంది కాదు, ఈ ప్రాబ్లము మధ్యరాత్రి ఆహారంది. ఆమె చెప్పండి ఎవరు? నేను చెప్పేది అర్థమవుతుందా? దిస్ ఇస్ నాట్ ఎ యూజువల్ ప్రాబ్లం. ఇది సాధారణమైన సమస్య కాదండి. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఇది. అంటే మీకు అర్థం కావాలని చెప్తాను. మనకు ఈ సమస్య వస్తుందని తెలిస్తే కొద్దిగా మనం జాగ్రత్త పడతాం కదా. ఈ అవసరం వస్తుందని తెలిస్తే మనం కొంచెం జాగ్రత్త పడతాం. రేపటి నుంచి లాక్డౌన్ వస్తుందని చెప్తే మనం జాగ్రత్త పడతాం. ఏం పడుతుంది చెప్పండి? వెంటనే మార్కెట్లోకి వెళ్ళిపోయి కావాల్సింది తెచ్చుకుంటాం. ఒక సమస్య రాబోతుందని తెలిస్తే జాగ్రత్త పడతాం. కానీ ఉన్న పళంగా అనుకోకుండా ఒక సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఈ సందర్భం ఎంత విచిత్రం అంటే జాగ్రత్త గమనించాలి. వీళ్ళ ఇంట్లో అన్నం లేదని కాదు, ఆ టైంకి అన్నం లేదంతే. ఇంట్లో రొట్టెలు చేసుకోలేరని కాదు సమస్య, ఆ టైంకి రొట్టెలు చేసుకోలేరని అంతే. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ టైం. ఈ సమస్య సమయం గురించి. అంటే ఆ టైంలో కరెక్ట్గా అంటే ఇది ఎట్లా చిక్కు వచ్చేసిందంటే, అంత వాడు చేయగలడు కానీ ఆ టైంలో చేసుకోలేడు. అదేదో ఎమర్జెన్సీ, అంత చేసుకోలేడు. తన శక్తి ఉంది కానీ చేసుకోలేని టైం. అంటే నేనేమంటున్నానంటే, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఆయన తీర్చుకోలేని సమస్య ఒకటి వచ్చినప్పుడు వెంటనే నేను స్నేహితుడి దగ్గర వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను, ఆమె నేను గట్టిగా. అసలు ఈ వాక్యం చెప్పడానికి మెయిన్ కారణం ఇది. నేను ఇన్ని రోజులు ఈ వాక్యం చదివాను కానీ ఈ గొప్ప మర్మాన్ని నేను పట్టుకోలేకపోయినాను. గమనించండి, ఈ స్టోరీ అంత అర్థమైంది కదా మీకు? ఇప్పుడు అంత అర్థమైందా? ఈ స్టోరీ అర్థమైతే నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ స్నేహితుడు ఈడు ఏం చేసినాడంటే, సమస్య వచ్చిన వెంటనే, మధ్యరాత్రి సమస్య వచ్చిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయి అడుగుతా ఉన్నాడు, నాకు రొట్టెలు కావాలని అడుగుతా ఉన్నాడు. ఆయన లోపల నుంచి రిప్లై ఇస్తున్నాడు, నేను తలుపేసింది కనపడదా అని చెప్పి రిప్లై ఇచ్చినాడు. ఆయన కూడా మాటికి తలుపు కొట్టినాడు, పోయి అడిగినాడు. లాస్ట్కి కావాల్సింది దొరికింది. సరే, ఇక్కడ మంచి మాట చెప్పనా? ఈ మాట చెప్పగానే మీ జీవితంలో ప్రార్థన స్టైల్ మారిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఒక మంచి మాట ఏంటంటే, ఈ స్నేహితుడికి ఒక్కసారి కూడా డౌట్ రాలేదు. ఏం డౌట్ తెలుసా? అరే, ఈ టైంలో నేను పోయి అడిగితే వాళ్ళ ఇంట్లో రొట్టెలు ఉంటాయో లేదో అని ఒక్కసారి కూడా డౌట్ రాలేదు. ఆమె చెప్పండి. మీకు అర్థం కాలేదు? అర్థమైందా? ఒక్కసారి కూడా డౌట్ రాలేదు మనోడికి. అరే, ఈ టైంలో పోయి అడిగితే, ఇది టైం కాని టైం కదా, ఈ టైంలో వాళ్ళ ఇంట్లో భోజనం ఉండదేమో. నాలాంటి అడిగితే ఖచ్చితంగా అదే డౌట్ వస్తుంది. మామూలుగా మీరు నన్ను ఎంత ప్రేమించినా కూడా మీ ఇంట్లో అన్నం ఉంటేనే కదా పెడతారు, లేకుంటే అప్పుడప్పుడు చేసి పెడతారు. అవునా కదండి? అలా చూస్తున్నారేంటి బాబు? రాను, భయపడద్దండి మీరు. జస్ట్ చెప్పండి, మాట వరకు మాట్లాడదాం అంతే. ఈయనకు ఒక్కసారి కూడా డౌట్ రాలేదండి. అరే, ఈ టైంలో నేను పోతే ఆ ఇంట్లో సమృద్ధి ఉంటుందో లేదో, ఆ ఇంట్లో రొట్టెలు ఉంటాయో లేదో, ఆ ఇంట్లో భోజనం ఉంటుందో లేదని ఒక్కసారి కూడా డౌట్ రాలేదు. ఈయనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఆ ఇంటికి పోతే నాకు దొరుకుతుంది అంతే. విచిత్రం ఏంటో తెలుసా? ఈయన లోపల నుంచి రిప్లై కూడా ఏమిచ్చినా అంటే, నా దగ్గర రొట్టెలు లేవు అని ఒక్క మాట కూడా అనలేదండి. మా ఇంట్లో రొట్టెలు లేవు, నేను ఇవ్వలేను ఒక్క మాట కూడా అనలేదు. రిప్లై ఏమొచ్చింది తెలుసా? నేను ఇవ్వలేను అన్నాడు అంతేగాని రొట్టెలు లేవు అనలేదు. ఆమె చెప్పాలి గట్టిగా. ఈ కథలో మీకు ఏమర్థం కావాలంటే, నా తండ్రి ఇంట్లో ఎంత సమృద్ధి ఉందంటే, హల్లెలూయా, నా తండ్రి ఇంట్లో ఎంత సమృద్ధి ఉందంటే, నువ్వు ఎంత అడిగినా సరే, ఏం అడిగినా సరే, అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా చేటుకు శక్తిమంతుడు, సమర్థవంతుడై ఉన్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. గట్టిగా హల్లెలూయా, ఆమెన్. నువ్వు డౌట్ పడాల్సిన పని లేదు. నేను ప్రార్థన చేస్తే నా దేవుని దగ్గర అది ఉందో లేదో అవసరం లేదు.
నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందో లేదో అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నీకున్న ప్రతి సమస్యకి, నీకున్న ప్రతి కష్టానికి ఆల్రెడీ ఆన్సర్ అక్కడ ఉంది. ఆల్రెడీ అక్కడ ఆన్సర్ ఉంది, అక్కడ సమృద్ధి ఉంది ఆల్రెడీ. ఈ స్టోరీలో నాకు నచ్చిన మాట ఏమంటే, ఒక్కసారి కూడా ఆ ఇంట్లో రొట్టెలు ఉండకపోవచ్చేమో అన్న కాన్సెప్టే లేదండి అసలు. ఏం దేవుడు అన్న మన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మన దేవుడు చెప్పకనే ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఏం అడిగినా సరే అది నా తండ్రి ఇంట్లో ఉంది. నువ్వు ఏం అడిగినా సరే అది నా తండ్రి ఇంట్లో ఉంది. నిన్ను బాధ పెడుతున్న ప్రతి విషయానికి ఆన్సర్ నా తండ్రి ఇంట్లో ఉంది. నువ్వు భయపడుతున్న ప్రతి విషయానికి ఆన్సర్ నా తండ్రి ఇంట్లో ఉంది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి, బిగ్గరగా ఆమేన్ చెప్పండి, బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎన్నో రోజుల నుంచి తీరని కోర్టు సమస్యలు కానీ, ఎన్నో రోజుల నుంచి తీరని ఫైనాన్స్ సమస్యలైనా కానీ, ఏ సమస్యలు ప్రతి దానికి ఆన్సర్ నా తండ్రి ఇంట్లో ఉంది. ఆ కుమ్మరి వాని ఇంట్లో ప్రతి జీవితం చక్కదిద్దబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద పాటర్స్ హౌస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫాదర్స్ హౌస్. ఆమేన్. ఆ కుమ్మరి వాని ఇంట్లో ప్రతి ఇండ్లు చక్కదిద్దబడుతుంది. ఆ కుమ్మరి వాని ఇంట్లో ప్రతి జీవితం చక్కదిద్దబడుతుంది. ప్రతి జీవితం చక్కదిద్దబడుతుంది. ఎవ్రీథింగ్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. ఆమేన్. ఇవ్వకపోవచ్చేమో టైంకి, కాకపోతే అక్కడ లేదని అర్థం కాదు. ఈ మర్మం అర్థమైపోయినాక, మన ఈ వాక్యం అర్థమైనాక నిజంగా ప్రభు ఎంత గొప్ప మర్మం దాచేసిన కదా దీంట్లో. అంటే అసలు డౌటే లేదండి దాంట్లో. అంటే విచిత్రం ఏంటంటే, ఆమె చెప్పండి గట్టిగా, ఒక మాట చెప్పండి. విచిత్రం ఏంటంటే, టైం కాని టైంలో కూడా సమృద్ధి ఉంది ఇంట్లో. కరోనా టైంలో కూడా దేవుడు సమృద్ధిని ఇవ్వగలడు. అందరూ భూకంపం టైంలో ఉన్నప్పుడు, అందరూ కరువు టైంలో ఉన్నప్పుడు, అందరూ ఏది దొరకని టైంలో ఉన్నప్పుడు నా తండ్రి ఇంట్లో ఇంకా సమృద్ధి ఉంది. ఇది టైం కాని టైము, ఆయన సమృద్ధి ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది టైం కాని టైము, ఇది అందరూ పడుకోవాల్సిన టైం, ఇది అద్భుతాలు జరగవలసిన టైం కాదు, ఇది అందరూ పడుకోవాల్సిన టైం. అయినా కూడా అందరూ పడుకున్నప్పుడు కొంతమందికి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎవరు చూడరేమో. ఆ సమస్యలు తీర్చడానికి ఏ ఇంట్లో కూడా బాబా దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆ టైంలో నీకు సమస్య తీర్చడానికి ఏ ఇండ్లు రెడీ లేదేమో కానీ, ఆ టైంలో నీ సమస్య తీర్చడానికి నా తండ్రి ఇండ్లు రెడీగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. మధ్యరాత్రి టైంలో నిన్ను ఆదుకునేవారు ఎవరు లేకపోవచ్చేమో. పొద్దున్న లేచినప్పుడు అందరు ఫ్రెండ్స్ ఉండొచ్చు, పొద్దున్న లేచినప్పుడు పొరుగు వారు దండిగా ఉండొచ్చు, పొద్దున్న లేచినప్పుడు అందరు సహాయం చేయొచ్చు, కానీ మధ్యరాత్రి నీ కన్నీళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు. మధ్యరాత్రి నీ బాధ చూసేవాడు ఎవరు లేరు. మధ్యరాత్రి నువ్వు భయపడుతున్న విషయాలు ఎవరు లేరు. కానీ ఒక్క మాట చెప్పిన, మధ్యరాత్రిలో సరే నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. గట్టిగా హల్లెలూయా. ఆమేన్. ఎవరు తీర్చలేని టైంలో నా దేవుడు తీర్చగలడు. ఎవరు చూడలేని టైంలో నా దేవుడు చూడగలడు. హాగరుని ఎవరు చూడలేదు, కానీ నా దేవుడు చూశాడు. హాగారు చుట్టుపక్కల ఎవరు లేరండి. ఇట్ వాజ్ ఎ మిడ్ నైట్ సీజన్. ఇది మధ్యరాత్రి కాలము, ఎవరు చూడని కార్యము. అందరూ పడుకున్నారు, ఎవరు కూడా సహాయము చేయలేని టైం. కానీ నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నా తండ్రి ఇంట్లో ఉంది. మధ్యరాత్రి టైంలో నీకు ఎంతమంది డాక్టర్లు తెలిసి ఉండొచ్చు, కానీ మధ్యరాత్రి టైంలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? చేయగలరా? చేయకపోవచ్చేమో. కానీ ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మధ్యరాత్రిలో సరే ఆ మెడికల్ షాప్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందండి. ఆ హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఆ దేవుడు ఎప్పుడు ఓపెన్ ఉంటాడు. ఆయన రెక్కలు ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. గాడ్ క్యాన్ హీల్ యూ వెన్ నోబడీ క్యాన్ హీల్ యూ. హల్లెలూయా. ఎవరు చూడలేని టైంలో దేవుడు నిన్ను చూడగలడు. ఎవరు మాట్లాడలేని టైంలో దేవుడు నీతో మాట్లాడగలడు. ఎవరు కనికరించలేని టైంలో దేవుడు నిన్ను కనికరించగలడు. ఆమేన్. దిస్ వాజ్ అ మిడ్ నైట్ సీజన్. ఎవ్వరు చూడట్లేదు, ఎవరు అందరు కళ్ళు మూసుకున్నారు, అందరు పడుకున్నారు, అందరూ వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. కానీ ఏ ఇంట్లో అంటే ఇంకా ఫ్రెండ్స్ ఉండొచ్చేమో, కానీ ఈయన కరెక్ట్ ఈ ఫ్రెండ్ ఇంటికే పోయినాడు. ఎందుకంటే ఈ ఫ్రెండ్ కొద్దిగా ఏమండి నమ్మకస్తుడు. కొంచెం బయటకు కఠినత్వం కనిపించినా కానీ నమ్మకస్తుడు. ఎప్పుడు పైన దొరుకుతుంది ఇంట్లో. ఆమె చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. ఉండడం మాత్రం గ్యారంటీ. ఇంటికి పోతే అసలు డౌటే లేదు. ఆమె చెప్పట్లేదండి ఎవరు. ఆమె చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందేమో నాకు తెలియదు, కానీ ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన గదిలో ఖచ్చితంగా ఆన్సర్ ఉందని నమ్మేయచ్చు. నమ్మేయచ్చు. ఆమేన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అబండెన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. ఇన్ మై ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇంట్లో సమస్తం ఉంది. ఆమేన్. ఇంకొక మంచి మాట చెప్తాను వినండి. ఒక విచిత్రం చూడండి. ఇక్కడ
ఇలాంటి సందర్భమే ఒకటి ఇంకొకసారి జరిగింది లూకా సువార్త 18వ అధ్యాయంలో. గుర్తుందా? ఒక స్త్రీ వచ్చి తన కూతురు గురించి జరుగుతుంది. అయ్యా నా కూతురు బాగాలేదు, మీరు స్వస్థపరచాలన్నప్పుడు ఏమంటాడు? పట్టించుకోకపోగా ఏమంటాడు చెప్పండి? ఒక మాట అంటాడు. ఏమంటాడు? పిల్లలది అన్నం తీసుకుపోయి కుక్కలు పెట్టగవుతుందమ్మా అన్నాడు. ఏమన్నాడు? పిల్లల అన్నం తీసుకొని పోయి కుక్కలు పెట్టగవుతుందా అన్నాడు. ఎంత భయంకరమైన మాట కదా! గమనించాలి. విచిత్రం చూసారు ఇక్కడ. ఈ స్టోరీలో ఏమన్నా అంటే పిల్లలు తీసుకుపోయి కుక్కలు పెట్టగవుతుందా అన్నాడు. ఈ స్టోరీలో కూడా పిల్లలు ఉన్నారు చూడండి. ఈ స్టోరీలో ఏమంటున్నాడు? నేను వచ్చి నీకు ఇస్తే పిల్లలు లేస్తారు. అర్థమైందా? నేను మీకు వచ్చి ఇస్తే పిల్లలు లేస్తారు. ఆ స్టోరీలో ఎవరు అడ్డుపడుతున్నారు? పిల్లలే. ఈ స్టోరీలో పిల్లలు అడ్డుపడుతూ ఉన్నారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే, ఈయన బాధ ఏంటో తెలుసా? గమనించండి. ఈయన బాధ ఏంటో తెలుసా? సార్ మహా అంటే ఏమవుతుంది సార్? పిల్లలు లేస్తారు అంతే కదా, పిల్లలు చచ్చిపోరు కదా. మీరు వచ్చి రొట్టెలు ఇస్తే ఏమవుతుంది? పిల్లలు లేస్తారు అంతే, చచ్చిపోరు కదా సార్. ఈ టైంలో జస్ట్ అంటే ఏడుస్తారేమో, లేస్తారేమో అంతే. కానీ ఇక్కడ మా వాడు చచ్చిపోతాడు సార్. హల్లెలూయా. మావాడు ఇక్కడ ప్రాణాలతో ఉండడు. మావాడికి కష్టం వచ్చింది. అవును, వాళ్ళకి ఇబ్బంది. అంటే ఇప్పుడు మీరు నన్ను ఆశీర్వదించడంతో ఇంకొకరికి ఇబ్బంది కావచ్చు. అలా నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే కొద్దిగా ఇబ్బంది కావచ్చు. ఇప్పుడు నీకు చర్చికి పెద్ద స్థలం కావాలంటే వేరే వాళ్ళకి ఇబ్బందికి అవుతుందా లేదా? మీరు మాట్లాడరంటండి అసలు. ఇప్పుడు చర్చికి పెద్ద స్థలం కావాలి ప్రభు, మంచి స్థలం కావాలి ప్రభు. ఊరికి వచ్చేస్తుందా? ఊరికి రాదు. కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే, ప్రభు ఇబ్బంది అయినా పర్లేదు, కొంతసేపు ఏడుపులున్నా పర్లేదు, కొంతసేపు ఏడ్చినా పర్లేదు. ఏం సార్ మహా అంటే ఏడుస్తారు కదా, కానీ ఇక్కడ మా ప్రాణాలు పోతా ఉన్నాయి. అక్కడ ఏడ్చినా పర్లేదు, దయచేసి మాకు కావాలని చెప్పి ఆ తలుపు కొడుతూనే ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి చెప్పేది? ఈ కేక మామూలు కేక కాదండి. ఇది ఈ ఆకలి కేక మామూలుగా లేదు. ఈ మధ్యరాత్రి టైంలో తలుపు కొడతా ఉన్నాడు. ఎన్నిసార్లు కొడతా ఉన్నా అంటే వాళ్ళు నిద్ర లేచినా పర్లేదు సార్, పర్లేదు, ఒకరోజు ఏం కాదు. పిల్లలు ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదు. కానీ ఇక్కడ మేము చచ్చిపోతున్నాం. ఆమేన్ చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. మీరు మధ్యరాత్రి లేచి ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళు లేస్తారేమో, కానీ ఒకరోజు పర్లేదు లేని. హల్లెలూయా. మీరు మధ్యరాత్రి ప్రార్థన చేస్తుంటే పక్కన ఇబ్బంది కావచ్చు, కానీ ఒకరోజు పర్లేదు. ఎందుకంటే నీకు ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ప్రాణం దక్కించుకోవాలి. ఆకలితో ఉన్నావు. ఆమేన్. నేనేమంటున్నాను తెలుసా? అవర్ చర్చ్ షుడ్ బికమ్ అన్ హంగ్రీ జనరేషన్. ఒక ఆకలితో ఉండాలి, ఆకలి దప్పులతో ఉండాలి. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నా నీతి నా రాజ్యం కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వాళ్ళకి అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అనుగ్రహించబడును. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈ స్టోరీలో ఎవరిని కేర్ చేయట్లేదు మనోడు. ఆ స్నేహితుడు ఫస్ట్ ఏమని పిలిచినారు? ఆయన ఏమని పిలిచినాడు? స్నేహితుడు. ఫస్ట్ స్నేహితుడు ఇంటికి పోయినాడు. కానీ రాను ఏమన్నాడు? ఈయన స్నేహితుడు కాబట్టి లేదంట. దేనికి ఇచ్చినాడు? ఈ నస పెడుతున్నాడు రా వీడు ఇబ్బంది పెడతా ఉన్నాడు. తలుపు కొట్టి తలుపు ఇరుకొట్టేలాగా ఉన్నాడు. ఈ 3 రొట్టెల కోసం తలుపులు ఎందుకు పోగొట్టుకోవాలి నేను అని చెప్పి రొట్టెలు ఇచ్చి పదా అన్నాడు. చెప్పట్లేదండి ఎవరు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఒక 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం చదవండి. ఒక మంచి మాట చెప్తాను, గట్టిగా ఆమన్నాను. ఇప్పుడు ఈ మాట చదువుతుండగా మీకు ఒక విడుదల వచ్చిన కాక. ఇది చూడండి, ఇక్కడ చూడండి. అతడు స్నేహితుడే ఉన్నందున లేచి ఇవ్వకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి. ఇప్పుడు చూడండి అండర్లైన్ చేస్తున్న మాట, అతనికి కావలసినవన్నీ ఇచ్చును. మీరు ఆమె అనట్లేదా? యాజ్ మెనీ యాజ్ హీ నీడ్స్. ఎంత కావాలో అంత ఇచ్చాడంట. అండి మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సరిపోయినంత కాదండి, అక్కడ సరిపోయినంత అని రాలేదు. అక్కడ ఏముంది? కావలసినంత. అసలు ఇది ఎలాంటి ఇల్లు అండి బాబు? ఇది మధ్యరాత్రిలో ఇతరులకు కావలసినంత దొరుకుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పిన, నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే వేరే బ్యాంకులో అప్పు చేసి మరి నీకు చేయాల్సిన పని లేదు. నా దేవుడు అప్పు చేసి మరి నీకు హెల్ప్ చేయాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, అందలి సమస్తము ఆయనదే. హల్లెలూయా. బంగారము నాదే, వెండి నాదే,
సముద్రం నాదే, అందులో చేపలు నావే. ఆకాశం నాది, ఆకాశంలో పక్షులు నావే. మొత్తం ఆయనదే. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. ఒక మాట చెప్పనా, ఇది చదువుతున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. యేసుక్రీస్తు ఏంటి వీడిని సిగ్గులేనివాడుగా పిలుస్తున్నాడు మాటికి. ఇది విన్నప్పుడు ఈ ప్లేస్లో మనల్ని ఉంచుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అవునా కదండి? ఇది చెప్పింది మన గురించే మరి, ఏదో స్టోరీ కాదు ఇది. ఈ స్టోరీలంతా పాత్రలు, కల్పిత పాత్రలు కాదు, మనమే కల్పించుకోవాలి దీంట్లోకి. మనమే పరకాయ ప్రవేశం చేయాలి దీంట్లోకి. పరకాయ కాదు, ఒరిజినల్, వెళ్ళిపోవాలి లోపలికి. సరే, నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఆ స్నేహితుడు నువ్వే, ఆ తలుపు కొట్టాల్సింది నువ్వే, సిగ్గుమాలి మాటికి కొట్టాల్సింది మనమే. వినడానికి ఇబ్బందిగా ఉన్న జాగ్రత్త గమనించండి. యేసయ్య ఏమంటున్నారో తెలుసా? మీరు పోయి మనుషుల్ని అడగమని చెప్పట్లా. మనుషుల్ని అడిగితే ఇది సిగ్గుపోయినట్టు అవుతుంది, కానీ ఇది దేవుని దగ్గరకు రమ్మంటూ ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని దగ్గర మాటికి అడిగితే మనుషుల దగ్గర మాటికి అడగాల్సిన పని లేదు. దేవుని దగ్గర మోకాలుంటే ఎవడి ముందు నువ్వు తలదించుకోవాల్సిన పని లేదు. దేవుని ముందు సాగిల పడితే అందరి ముందు తలెత్తలాగా దేవుడు చేస్తాడు. దేవుని దగ్గర నువ్వు మోకాలుంటే అందరి ముందు నిలబడేలాగా చేస్తాడు నా దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నా దేవునికి సమస్తము సాధ్యమే. నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఒక మంచి మాట నేను మర్చిపోయానండి ఆ మాట. ఇక చూడండి, ఒక్క నిమిషం ఈ మాట నేను మిస్ కాకూడదు. యా వాట్ ఇఫ్ యువర్ నెక్స్ట్ మిరకల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రేయర్స్? వాట్ ఇఫ్ యువర్ నెక్స్ట్ మిరకల్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రేయర్స్? నీ నెక్స్ట్ అద్భుతం నీ ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంది. నీ నెక్స్ట్ స్వస్థత నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంది. నీ నెక్స్ట్ అద్భుతం నువ్వు తలుపు తడతావా అని ఎదురు చూస్తూ ఉంది. నా దేవునికి చేత కాదు, నీకు చేతనవుతుందా? హల్లెలూయా. నా దేవుని ఇండ్లు సమృద్ధిగా ఉంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. నిజంగా చెప్పాలంటే ఈ ఇండ్లు, ఈ స్నేహితుడు దేవునికి కంపేర్ చేయకూడదు. ఈ స్టోరీగా తీసుకోవాలంటే. ఎందుకో తెలుసా? వీడు పడుకున్నాడండి, వీడు స్నేహితుడు. నా దేవుడు పడుకునే దేవుడు కాదు. ఆమె చెప్పండి. ఈయన పడుకున్నాడు, మన దేవుడు పడుకునే దేవుడు కాదు. ఆయన కునుకడు, నిద్రించాడు. హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడంటే, నన్ను తొందర పెట్టొద్దు అన్నాడు. అంటే డోంట్ బాదర్ మీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. డోంట్ బాదర్ మీ. కానీ మన దేవుడు ఏమంటాడు తెలుసా? బాదర్ మీ అంటాడు. నన్ను తొందర పెట్టు, అడుగు, నాకు రేపు, నన్ను డిస్టర్బ్ చేయి, నన్ను తొందర పెట్టు. ఆమె చెప్పట్లేదండి ఎవరు. ఆమె చెప్పట్లేదు. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? హౌ బ్యాడ్ డూ యూ వాంట్ దిస్? హౌ బ్యాడ్ డూ యూ వాంట్ యు నెక్స్ట్ మిరకల్? నన్ను తొందర పెట్టు. దావీదు వీళ్ళందరూ, ఇది మనం కీర్తనలు చదువుతున్నప్పుడు, ప్రభువా తొందరపడి రమ్ము, త్వరగా రమ్ము, లెమ్ము ప్రభువా త్వరగా రమ్ము. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కొద్దిగా తొందర పెట్టు. ఏం విచిత్రమైన ప్రార్థన అండి, ఏం విచిత్రమైన పాఠం అండి దేవుడు నేర్పించేది. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన చేయండి అని చెప్పి పొద్దున ఎట్లా ప్రార్థన చేయాలని నేర్పించాడు, మధ్యరాత్రి ఎలా పోరాడాలో దేవుడు నేర్పించాడు. ఆమేన్. పొద్దున ప్రార్థన రోజువారీ తిండి కోసం, అనుదిన ఆహారం కోసం. కానీ మధ్యరాత్రి పోరాటము అతి త్వరలో కావాల్సిన అద్భుతాల కోసము, నిన్ను బాధిస్తున్న విషయాల కోసము, నిన్ను వేధిస్తున్న విషయాల కోసము. సాతాను నిన్ను వేధిస్తున్నాడేమో, సాతాను నిన్ను ఛేదిస్తున్నాడేమో, సాతాను నిన్ను ఉరికిలిస్తున్నాడేమో. కానీ ఒక మాట గమనించండి, నువ్వు పరిగెత్తి దేవుని సన్నిధి దగ్గరకు రా. మధ్యరాత్రి నువ్వు ఎక్కడికి పోవద్దు, ఎక్కడ ఎవరు సహాయము చేయలేరు. నా తండ్రి ఇంటి దగ్గరకు రా. ఆయన పరలోక ద్వారాలు కొట్టు, ఆయన ద్వారం తీర్చకి రెడీగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఈ మాటలు చెప్పి లాస్ట్కి ఏమంటున్నాడు చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. 10వ వచనం చూడండి. ఏమది చెప్పండి. మీరు చెప్పండి ఆ మాట. ఎవరు దొరుకుతుందంట? అడుగు ప్రతివానికి దొరుకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకు ప్రానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇంత మాట చెప్పినాక మనం సైలెంట్గా ఎలా ఉంటాం చెప్పండి? ఆమేన్. ఈ కథలో ఈ స్నేహితుడు పడుకున్నాడు, తొందర పెట్టొద్దు అంటున్నాడు. కానీ మన దేవుడు అలా కాదు, పడుకోడు, తొందర పెట్టు అంటాడు.
ఆమె చెప్పండి. హల్లెలూయా. నీకు ఆన్సర్ రాలేదా? ఫాస్టింగ్ చేయి. ఆన్సర్ రాలేదా? 21 days ఫాస్టింగ్ చేయి, 40 days ఫాస్టింగ్ చేయి. పోరాటం ప్రారంభించు. నీకు దొరికేదాకా ఎలా అడగాలంటే నీకు నీకు దొరికేంత వరకు అడగాలి. డోర్ ఓపెన్ అయినంత వరకు తట్టాలి. ఆమె అనట్లేదండి. ఎవరు సైలెంట్ అయిపోయారేంటి? గట్టిగా ఆమె చెప్పండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు నేర్పిస్తున్న పాఠము. ప్రార్థన నేర్పిస్తే ఏమన్నాడంటే పోరాటం కూడా నేర్పించాడు. ఎలా అన్నాడంటే మధ్యరాత్రి లేచి ఇతరుల కోసం, అదే ఆ మాట, మెయిన్ మాట నేను చెప్పి ముగించేస్తాను. ఆయన ఏమన్నాడంటే అసలు మధ్యరాత్రి ఎవరి కోసం వచ్చాడండి ఈయన? ఇప్పుడు చూడండి, ఇన్సేపు చప్పట్లు కొట్టుకుని సైలెంట్ అయిపోతారు చూడండి. ఇప్పుడు అసలు మెసేజ్ ఇంట్రెస్టింగ్ ఉండదు చూడండి. ఇప్పుడు నుంచి కొంచెం బోర్ కొడుతుంది చూడండి చాలామందికి. మధ్యరాత్రి ఎవరి కోసం ప్రార్థన చేశారండి ఈయన? స్నేహితుడి కోసం. తన కోసమా? తన పిల్లల కోసమా? తన కుటుంబం కోసమా? ఎవరి కోసం కష్టపడుతున్నాడు ఈయన? మధ్యరాత్రి ఎవరి కోసం కష్టపడుతున్నాడు? టైం కాని టైంలో ఎందుకు ఈ పోరాటం? ఈయన నిజమైన క్రైస్తవుడు కాదా? అందరు పడుకున్నప్పుడు ఈయనకేం పట్టింది? రాత్రిపూట్ల లేచి పరలోక ద్వారాన్ని కొడుతున్నాడు. ప్రభువా, నా స్నేహితులను రక్షించండి ప్రభువా, నా దేశాన్ని రక్షించండి ప్రభువా, నా భారతదేశాన్ని రక్షించండి ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించండి తండ్రి, నా ప్రజలను రక్షించండి ప్రభువా అనే టైం కానే టైంలో, రాత్రిపూట మధ్యరాత్రిలో అందరు పడుకున్న టైంలో ఈయన ఇతరుల కోసం కష్టపడుతున్నాడు. ఈయన ఎలాంటి క్రైస్తవుడు? ఆమె చెప్పండి. చెప్పాను ఆల్రెడీ. ఎవరు చెప్పట్లు కొట్టు తెలుసు నాకు తెలుసండి. మీ నాడి నాకు తెలుసు, నాడి తెలుసు నాకు. ఈ మెసేజ్ స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఎందుకు తెలుసా? మనకి ఇంట్రెస్ట్ లేదు వేరే వాళ్ళ మీద, మనకి ఇంట్రెస్ట్ లేదు ఇతరుల మీద. కానీ దేవుడు ఒక నూతన ఆత్మ నాకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఒక నూతన ఆత్మ ఇచ్చును గాక. ఇంత పోరాటం చేసింది వేరే వాళ్ళ కోసమా? నేను తన కోసం అనుకున్నాను, పోనీ పిల్లల కోసం అనుకున్నాను. నేను లేదు, ఇంత పోరాటం చేసింది ఎవరి కోసం? తన స్నేహితుడు ఆకలి తీర్చడానికి ఈయన రాత్రంతా కష్టపడ్డాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆమెన్. అలాంటి వాళ్ళు మన యవనస్తులు తయారవును గాక, మన తల్లులు అలా తయారవును గాక, తండ్రులు అలా తయారవును గాక. హల్లెలూయా. ఒక సాక్ష్యం ఉందండి. ఆ సాక్ష్యం ఏమంటే ఎవరు చెప్పినా గుర్తు రావట్లేదు, కానీ ఒక దైవసేవకుడు అన్నాడు, ఒక దొంగ ఎలా రక్షించబడినాడంటే, ఆ దొంగతనం చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి మధ్యరాత్రి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉందంట. ఏం ప్రార్థన చేస్తుందంటే, అయ్యా మా ఊర్లో ఉన్న దొంగలందరూ రక్షించండి అని ప్రార్థన చేస్తుందంట. అక్కడే కన్నీళ్ళు కార్చి అక్కడే వేసే తన జీవితం ఇచ్చేసాడు. పెద్ద ప్రీచర్ అయిపోయాడు అతను. నిజంగా జరిగిన సంఘటన. ఆ దొంగతనం చేయడానికి వస్తే ఆ తల్లి ఏం ప్రార్థన చేస్తూ ఉంది? అయ్యా దొంగలు రక్షించండి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దొంగ మాట విని కనికరించబడి అక్కడే కూలిపోయి ఆయన తన జీవితాన్ని అర్పించేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమండి? మధ్యరాత్రి తలుపు కొట్టాలా? మధ్యరాత్రి ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, మాటిమాటికి అడుగు పర్లేదు. టిమ్ కెల్లర్ అని ఒక దైవసేవకుడు ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. టిమ్ కెల్లర్ ఆయన ఏమన్నాడంటే, మధ్యరాత్రి ఒక రాజును లేపి ఒక గ్లాస్ నీళ్ళు అడగడానికి ధైర్యము కేవలం తన కూతురుకు మాత్రమే ఉంటుందంట. అర్థమైందా? మధ్యరాత్రి ఒక రాజుని నిద్ర లేపి ఒక గ్లాస్ నీళ్ళు కావాలి అని అడిగే ధైర్యము తన కూతురుకో కొడుకు మాత్రం ఉంటుంది తప్ప అక్కడ రాజ్యంలో ఎవరికి ఉండదు. అలాంటి యాక్సెస్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఎంత మంచి మాట కదా. మధ్యరాత్రి రాజునోడు లేపగలడా? ఎవరక్కడ అంటాడు అంతే, అవునా? కానీ ఒక తండ్రికి ఒక కూతురికి మాత్రమే, ఒక కొడుకు కూతురికి మాత్రమే ఒక గ్లాస్ నీళ్ళు కావాలి అని లేపించే ధైర్యము వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాంటి యాక్సెస్ దేవుడు మనకి ఇచ్చాడు. రాజులకు రాజులైన దేవుణ్ణి మధ్యరాత్రి అయినా సరే యూ క్యాన్ బాదర్ హిమ్, యూ క్యాన్ ట్రబుల్ హిమ్. ఆయనని తొందర పెట్టొచ్చు నువ్వు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమంటే, మాటికి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. పేతురు అంటా ఉన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయండి అంటే పట్టు వదలదండి, ప్రార్థన చేయండి. ఒక మాట చెప్పినా కొద్దిగా కొంచెం ధైర్యం చేసి ఒక మాట అంటాను. ఈ మధ్యరాత్రి పోరాటంలో మీకోసం మీరు ప్రార్థన చేస్తే ఆన్సర్ వస్తుందో లేదో నాకే తెలియదు, కానీ వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా విడుదల వస్తుంది. నేను నా కళ్ళారా చూశాను, నా జీవితాన్ని అనుభవించి చెప్తా ఉన్నాను. నీకోసం నువ్వు కన్నీరు ప్రార్థన చేయొద్దని చెప్పట్లా. నేనేమంటా ఉన్నానంటే, మధ్యరాత్రిలో నీకోసం కాకుండా వేరే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే
వేరే వాళ్ళ కోసం విడుదల కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విడుదల వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. కావాలంటే మీ చర్చిలో ఉన్న కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ కుటుంబాన్ని ఒకసారి ప్రభు దయ చూపండి తండ్రి, వాళ్ళు ఎంతో కష్టాలు ఉన్నారు ప్రభువా అని మధ్యరాత్రి కన్నీటితో ప్రార్థన చేయండి. చూద్దాం. అంత భక్తి మనగాడదంటారా? నా కోసం నేను ప్రార్థన చేసేకి లేదేడా? ఆమేన్. అలాంటి ఆత్మ దేవుడు మన సంఘం మీదకి తీసుకొచ్చును గాక. హల్లెలూయా. అలాంటి దాహం, అలాంటి తృష్ణ దేవుడు మన సంఘాన్ని తీసుకొచ్చును గాక. ఆమేన్. విచిత్రం ఏంటో తెలుసా? మీరు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మీ సమస్యలు ఆటోమేటిక్గా తీరిపోతాయండి. అవి మీకు కనపడకుండా పోతాయి అంతే. నీ గుండె అగ్గి మీద ఉన్నప్పుడు ఇవన్నీ కనపడవు. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. సరే, నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, మధ్యరాత్రిలో సహా పోరాడే కర్తవ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. మాటి మాటికి ప్రార్థన చేయి. ఎందుకోసం అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు అంత కష్టపడ్డారు తెలుసా? ఆ 3 రొట్టెల కోసం ఎవడో అంత కష్టపడతాడా? ఎవరు కష్టపడతారు తెలుసా? సమస్య చిన్నదే కావచ్చు, 3 రొట్టెలే కావచ్చు, కానీ ఇది వాడికి పెద్దది. నా స్నేహితుడు బాగుపడాలి, నా స్నేహితుడు ఆకలితో ఉండకూడదు. ఇతరుల కోసం మీరు మధ్యరాత్రి లేచి చిన్న ప్రార్థన చేయొచ్చు. అది వినడానికి చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన చాలా అర్థం వస్తుంది. ప్రియులారా, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు అట్టి ఆత్మను మన మీదకి తీసుకొచ్చును గాక. హల్లెలూయా. మనం మన సంఘం కోసం ప్రార్థన చేయదుము గాక, మన ఇతరుల కోసం ప్రార్థన చేయదుము గాక, మన కుటుంబం కోసం ప్రార్థన చేయదుము గాక. ఆ ప్రార్థన ఆత్మ దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మనం అందరం కలిసి సంఘ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. అలాగే ప్రభు యొక్క మహిమ కలిగిన పరిచర్య కొరకు మన కానుకలు సమర్పించుకున్నాం. అందరి బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సోదరుడు ప్రకాష్ మనలో ప్రార్థన నడిపిస్తారు. దయచేసి సోదరుడు ಪ್ರಕಾಶ್ మనలో ಪ್ರಾರ್ಥನೆ ನಡಿಪಿಸ್ತಾರೆ. ಪರಿಶುದ್ಧನೇ ಮಹೋನ್ನತನೇ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಏಸಯ್ಯ ನಿಮ್ಮ ನಾಮಕ್ಕೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಅಪ್ಪ, ನಮ್ಮನ್ನು ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಕರ್ತನೆ ಸಂಘವಾಗಿ ನಿಮ್ಮ ಪಾದದ ಬಳಿಯಲ್ಲಿ ಕರೆತಂದು ಸ್ವಾಮಿ, ನಿಮ್ಮ ಆವರಣದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಲು, ನಿಮ್ಮನ್ನು ಕೊಂಡಾಡಲು ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನೀವು ಮಾಡಿದ ಮೇಲುಗಳನ್ನೆಲ್ಲವನ್ನು ವರ್ಣಿಸಲು ಕೊಟ್ಟಿರುವ ಈ ಸುವರ್ಣ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ವಂದನೆ ಸ್ವಾಮಿ. ಹೌದು ದೇವ, ನೀವು ಒಳ್ಳೆಯ ಕರ್ತನಾಗಿದ್ದೀರಿ ಸ್ವಾಮಿ, ನಿಮಗೆ ವಂದನೆ ಅಪ್ಪ. ನಮ್ಮ ಸಹಾಯಕನು ಸ್ವಾಮಿ ನೀವು. ಹಾಲೆಲೂಯ. ಮಧ್ಯರಾತ್ರಿಯಲ್ಲಿ ಕೂಡ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನಿಮಗೆ ನಾವು ಕರೆದಾಗ, ನಿಮಗೆ ನಾವು ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಿದಾಗ ಕರ್ತನೆ ಯಾವುದೇ ಒಂದು ಕರ್ತನೆ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಇಲ್ಲದೆ, ಓ ಕರ್ತನೆ ನಿಷ್ಪಕ್ಷಪಾತವಾಗಿ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಅಪ್ಪ ಕೊರತೆಯನ್ನು ನೀಗಿಸುವ ನಮ್ಮ ದೇವರು ಇರುವಿರು ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನಿಮ್ಮ ದಾಸರ ಮೂಲಕ ಈ ಮುಂಜಾನ ವೇಳೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದಿರಪ್ಪ. ಪ್ರಾರ್ಥನೆಯ ಬಲ ನಮ್ಮ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಕರ್ತನೆ ಈ ಸಂಘದಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಈ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಾರೋ ಸ್ವಾಮಿ, ಆತ್ಮ ದೇವರು ಅವರಲ್ಲಿ ಬಲವಾಗಿ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾ ಬೇಡುತ್ತೇನೆಪ್ಪ. ಕಾರ್ಯ ಮಾಡು ನನ್ನ ದೇವರೇ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಒಂದು ಕೃಪೆ ನಿನ್ನ ಮಕ್ಕಳಾದ ನಮಗೆ ನೀಡಬೇಕೆಂಬುದಾಗಿ ಅಪ್ಪ ನೀವು ತೊಟ್ಟಿರುವ ಕಂಕಣಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ವಂದನೆ ಅಪ್ಪ. ಆ ಬೇಡುವಿಕೆಯನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಸಮಯ ಸಂದರ್ಭವಿಲ್ಲದೆ ಕರ್ತನೆ ನಿಮ್ಮನ್ನು ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಿದಾಗಿಯೂ ಕೂಡ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಡೋರ್ಸ್ ಯಾವಾಗಲೂ ಓಪನ್ ಆಗಿರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವಪ್ಪ. ವಂದನೆ, ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ದಾಸರನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ, ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಅವರಿಗೆ ಬೇಕಾದ ಇನ್ನೂ ಸ್ವಾಮಿ ವರ್ತಮಾನದ ಜ್ಞಾನವನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟು ಕರ್ತನೆ ಒಂದು ಬೂರೆಯಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಬೇಡುತ್ತೇವಪ್ಪ. ಅಪ್ಪ, ಕೇಳಲ್ಪಟ್ಟಿರುವ ಈ ವಾಕ್ಯ ಕರ್ತನೆ ನಮ್ಮ ಸಂಘದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿ ನಾಟಿ ಕರ್ತನೆ ಅದು ಬೇರೂರಿ ಸ್ವಾಮಿ, ಇನ್ನು ಮುಂದಿನ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಅದು ಫಲದಾಯಕವಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಬೇಡುತ್ತೇವಪ್ಪ. ಪ್ರಾರ್ಥನೆ ವೀರರನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ಮಾಡಿ ಅಪ್ಪ, ನಿಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಸಂತೋಷದಿಂದ ಇರುವ ಮಕ್ಕಳನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಎಲ್ಲ ಘನ ಮಾನ ಮಹಿಮೆ ನಿಮಗೆ ನಾವು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಅಪ್ಪ, ಮನೆಗೆ ಹಿಂತಿರುಗಿ ಹೋಗುವಾಗ ಕರ್ತನೆ ನೀವು ಕೂಡ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದು, ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದು ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, ಪುನಃ ಬಂದು ಸೇರುವ ತನಕ ಅಪ್ಪ ನಿನ್ನ ಕಾಯುವಿಕೆ ನಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ ಎಂಬುದಾಗಿ ಬೇಡುತ್ತಾ ಎಲ್ಲ ಮಹಿಮೆ ನಿಮಗೆ ನಾವು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಬೇಡಿ ಪಡೆದುಕೊಂಡಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೆನ್. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును,
మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును, అలాగే ఇక యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.